ఇప్పుడు పుష్కరాలు అని అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. అంటే ఈ ప్రయోజనాలు ఉంటాయని బాగా చాలా చక్కగా వివరించారు మాకు. అవును. కాకపోతే అక్కడికి వెళ్ళాక ఎలాంటి కార్యక్రమాలు చేయాలంటారు? అయితే ఒకటమ్మా పుష్కర స్నానం ఎంత ముఖ్యమో సాన్వి, హ్మ్. పుష్కర సమయంలో దానం చేయడం గూడా అంతే ముఖ్యం. హ్మ్. ఎందుకంటే దాన మహత్యం అనేది దానం దేవ ప్రశంసంతి మనుష్యాశ్చ తథా ద్విజాః. పుష్కర ప్రాంతాలలో ముఖ్యంగా మనకు ప్రయాగలో ఉన్నటువంటి అక్కడ కూడా సరస్వతి నది ఉంది. హుహుహు. తర్వాత ఇదే కాకుండా ఇంకా గమ్మత్తు ఏమిటంటే అసలు ఈ సరస్వతీ నది యొక్క విషయాన్ని చూస్తూ ఉంటే సరస్వతీ నది అతి పురాతనమైనటువంటి వేదకాలానికి సంబంధించినటువంటి నది. హుహుహు. అయితే ఇది హిమాలయాల్లో పుట్టి ఆ నది మరి ప్రవహించినట్టు మనకు ఋగ్వేదం అనే వేదంలో చెప్పబడుతూ ఉంది. అవును. తర్వాత భాగవతాది పురాణాలలో కనబడుతూ ఉంది. రామాయణ భారతంలో కూడా కనబడుతూ ఉంది. బ్రహ్మాండ పురాణంలో సరస్వతి నది ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. అవును. అయితే ఈ యొక్క సరస్వతి నది ముఖ్యంగా ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నదంటే సాన్వి, ముఖ్యంగా బద్రీనాథ్కు 14 కిలోమీటర్ల దూరంలో హ్మ్. ఇది మున్నా గ్రామం వద్ద అలకానంద నదితో కలుస్తూ ఉంటుంది. ఓకే. తర్వాత ప్రయాగరాజులో ఇటీవలే కుంభమేళ జరిగినటువంటి ప్రయాగరాజులో అవును. ప్రయాగ క్షేత్రాన్ని త్రివేణి సంగమం అంటాం కదా. అవును. గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ ప్రాంతములో కూడా ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. తర్వాత బ్రహ్మ సరోవరం రాజస్థాన్లోని అజ్మీర్కు 11 కిలోమీటర్ల దూరంలో హుహుహు. పుష్కర్ అను పుణ్యక్షేత్రంలో ఈ పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మకు సంబంధించినటువంటి దేవాలయం కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. కనిపిస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అందుకే ఏం చెప్తారంటే దక్షిణ కాశీ అంటూ ఉంటారు ఓకే. మన కాళేశ్వర నదిని. కాళేశ్వరాన్ని. అవును. ఎందుకంటే కాశ్యాంతు మరణం ముక్తి, తర్వాత కాళేశ్వర దర్శనం మోక్షం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హుహుహు. కాశీలో మరణిస్తే మోక్షం వస్తూ ఉంటుంది. కాళేశ్వరంలో శివలింగాన్ని చూస్తేనే దర్శనం చేసుకుంటేనే మోక్షం వస్తుందని చెప్తూ ఉంటారు. హుహుహు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఈ పుష్కర క్షేత్రంలో మనం చేయవలసినటువంటి పనులు ఏమిటి? అవును. పుష్కర స్నానం ఒకటి చేయాలి. తర్వాత విశేషమైనటువంటి దానాలు చేయాలి. అంటే ఎలా? షోడశ మహాదానాలు. ఓకే. షోడశ మహాదానాలు అంటే ఏమిటమ్మా అంటే మనకు ముఖ్యంగా రజత దానం అంటే హుహుహు. వెండికి సంబంధించినటువంటి ఆవు లేగ అటువంటి చేయిపిచ్చి దానం చేస్తూ ఉంటారు. హుహుహు. తర్వాత వస్త్రదానం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సాలగ్రామ దానం కూడా హుహు. చేస్తూ ఉంటారు. తర్వాత ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి దానాలతో పాటు గతించినటువంటి పితృమాతృలకు హ్మ్. పిండ ప్రదానం అనేది చాలా శ్రేష్టం. పుష్కర శ్రాద్ధం అంటారు దీన్ని. అవునవును. ఈ పుష్కర శ్రాద్ధం అనేది ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ముఖ్యంగా సాన్వి కరోనా సమయంలో గతించినటువంటి వారికి శవదహనం కూడా చేయలేదు కాబట్టి అవును. అటువంటి వాళ్ళు తప్పకుండా మరి త్రివేణి సంగమమైనటువంటి కాళేశ్వర క్షేత్రంలో తప్పకుండా వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు తప్పకుండా వీరు ఏం చేయాలంటే అక్కడ పిండ ప్రదానం అనేది హుహుహు. చేస్తే మరి చక్కనైనటువంటి మోక్ష ప్రాప్తి గతించినటువంటి వారికి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ యొక్క ముఖ్యంగా మన యొక్క కాళేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత హుహుహు. ఏమిటంటే ముక్తేశ్వర లింగం అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర. ముక్తేశ్వర 2 లింగాలు. హుహు. అంటే ఇక్కడ మరి కాలుడు అంటే ఎవరు? యమధర్మరాజు. ఓకే. అవునవునవును. ముక్తేశ్వరుడు అంటే శివుడు. శివుడు. ఓకే. అయితే ఒకానొక సమయంలో యమధర్మరాజు ఈ యొక్క శివుని దగ్గరికి వచ్చేసి కోరాడు. ముక్తేశ్వరుని దగ్గరికి వచ్చి నిన్నెవరైతే దర్శించుకుంటారో వాళ్లకు మోక్షం వస్తూ ఉన్నది కదా. హుహుహు. అందరూ వచ్చి నిన్ను దర్శించుకుంటూ ఉంటున్నారు. నాకు అసలు పనే ఉంటలేదు. నరకంలో. నరకంలో నాకు పని ఉంటలేదు. హుహుహు. స్వామి ఎట్లా అంటే నువ్వు కూడా ఇక్కడికే వచ్చి నా పక్కకే లింగస్వరూపంగా ఉండురా అని చెప్పాడు. ఓహ్! అందుకే అక్కడ ఒకే పానపట్టం పైన 2 లింగాలు కనబడతాయి. ఓకే. ఓకే. ఒకటి
కాళేశ్వరం, ఒకటి ముక్తేశ్వరం. ముక్తేశ్వరం. అయితే ఒకటి చెప్పాడు, ఎవరైతే యమునికి సంబంధించినటువంటి లింగ దర్శనం చేసుకోకుండా నా దగ్గరికి వస్తారో వాళ్లకు మోక్షం లేదు. అంటే ముందు ముందు యముడికి సంబంధించిన ఆ లింగాన్ని లింగం యొక్క దర్శించి దర్శనం చేసుకోవాలి. తర్వాత ఒక విచిత్రం ఏమిటంటే స్వాన్వి, ఆ లింగానికి 2 రంధ్రాలు ఉంటాయమ్మా. ఆ, ఆ దాంట్లో ఎన్నెన్న మీరు నీళ్లు పోయండి, పాలు పోయండి, అవి డైరెక్ట్గా త్రివేణి సంగమముకు వెళ్ళి కలుస్తాయి. ఓకే. అది అక్కడ ఉన్నటువంటి విశిష్టత. కాబట్టి కాళేశ్వర క్షేత్రంలో ఈ పుష్కరాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి పుష్కర స్నానం, పుష్కర ప్రాంతంలో దానం, తల్లిదండ్రులు గతించినటువంటి వారు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు పిండ ప్రదానం చేయడం మనకి పుష్కరంలో తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులమ్మ. ఈ యొక్క ముఖ్యంగా మన యొక్క కాళేశ్వర క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటంటే, ముక్తేశ్వర లింగం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది. తర్వాత కాళేశ్వర, ముక్తేశ్వర 2 లింగాలు. అంటే ఇక్కడ మరి కాలుడు అంటే ఎవరు? యమధర్మరాజు. ఓకే, అవును. ముక్తేశ్వరుడు అంటే శివుడు. శివుడు. అయితే ఒకానొక సమయంలో యమధర్మరాజు ఈ యొక్క శివుని దగ్గరికి వచ్చేసి కోరాడు, ముక్తేశ్వరుని దగ్గరికి వచ్చి, నిన్నెవరైతే దర్శించుకుంటారో వాళ్లకు మోక్షం వస్తూ ఉన్నది కదా, అందరూ వచ్చి నిన్ను దర్శించుకుంటూ ఉంటున్నారు, నాకు అసలు పనే ఉంటలేదు, నరకంలో నాకు పని ఉంటలేదు స్వామి, ఎట్లా అంటే నువ్వు కూడా ఇక్కడికే వచ్చి నా పక్కకే లింగస్వరూపంగా ఉండురా అని చెప్పాడు. అందుకే అక్కడ ఒకే పానపట్టం పైన 2 లింగాలు కనబడతాయి, ఒకటి కాళేశ్వరం, ఒకటి ముక్తేశ్వరం. అయితే ఒకటి చెప్పాడు, ఎవరైతే యమునికి సంబంధించినటువంటి లింగ దర్శనం చేసుకోకుండా నా దగ్గరికి వస్తారో వాళ్లకు మోక్షం లేదు. అంటే ముందు ఆ లింగం యొక్క దర్శనం చేసుకోవాలి. తర్వాత ఒక విచిత్రం ఏమిటంటే స్వాన్వి, ఆ లింగానికి 2 రంధ్రాలు ఉంటాయమ్మా. ఆ దాంట్లో ఎన్నెన్న మీరు నీళ్లు పోయండి, పాలు పోయండి, అవి డైరెక్ట్గా త్రివేణి సంగమముకు వెళ్ళి కలుస్తాయి. అది అక్కడ ఉన్నటువంటి విశిష్టత. కాబట్టి కాళేశ్వర క్షేత్రంలో ఈ పుష్కరాలు చాలా వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి పుష్కర స్నానం, పుష్కర ప్రాంతంలో దానం, తల్లిదండ్రులు గతించినటువంటి వారు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు పిండ ప్రదానం చేయడం మనకి పుష్కరంలో తప్పకుండా చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులమ్మ. అవును గురుగారు, అసలు ఈరోజు మీ చేత అసలు పుష్కరాలు ఎందుకు చేసుకుంటున్నాం అది కథని కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. అండ్ అలాగే మన కాళేశ్వరంలో ఉండే ప్రత్యేకత ఏంటి, శివలింగాల గురించి కానీ అసలు చాలా చక్కగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్.